హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు హోటల్ స్టైల్లో ఇడ్లీ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్న పుచ్చలా కరిగిపోయేలాంటి ఇడ్లీ చేస్తున్నానండి. ఈ మెజర్మెంట్స్తో చేస్తే చాలా సాఫ్ట్గా ఇడ్లీ వస్తుంది. మరి ఎక్కడ మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి. ఈ మెజర్మెంట్స్ వాడితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ వాడకుండానే ఇడ్లీ సాఫ్ట్గా చేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. ఇప్పుడు ఎలా చేస్తాననేది మీరు వీడియో చూసేయండి. ఇక్కడ ఒక గ్లాస్ 3/4 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి. మినప్పప్పు ఒక బౌల్లోకి తీసుకునేసి, అలాగే అదే 3/4 గ్లాస్ ఇడ్లీ రైస్ అండి. మనకి సూపర్ మార్కెట్లలో ఇవి ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇది దోశకి ప్లస్ ఇడ్లీకి వాడచ్చు. వీటిని చూశారు కదా, 3/4 తీసుకున్నాను. ఇవి కూడా వేసేసానండి బౌల్లోకి. అలాగే అదే 3/4 గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి. ఇవి మనకి ఉప్పుడు బియ్యం అనేది ఇవి కూడా దోశకి ఇడ్లీకి వాడతారు. మన చిత్తూరు డిస్టిక్ వైపు ఎక్కువగా వాడతారండి వీటిని. చాలా సాఫ్ట్గా ఉన్న ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి. దోశలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని మెంతులు వేసుకున్నానండి. మెంతులు వేసుకొని ఒకసారి బాగా వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక వీటిని వాటర్ అనేది పడేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి బాగా నానాలి కదా, 3 to 4 అవర్స్ బాగా నానాలి. ఇక్కడ చూడండి, ఒక హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. చూడండి, ఇది ఇక్కడ నేను పిండి మిక్సీకి పట్టట్లేదండి. ఇక్కడ మాకు 10 రూపీస్ అనేది ఇస్తే ఇక్కడ మాకు పిండి చాలా సాఫ్ట్గా పట్టిస్తారు. మేము ప్రతిసారి కూడా ఇక్కడే పట్టించుకుంటామండి. ఫైనల్గా నేను బియ్యమును అలాగే అటుకులు పోసి ఈ కంటైనర్లో ఇచ్చి పంపించాను. ఇలా వచ్చేసింది. ఓవర్ నైట్ అంతా ఈ పిండిని నానబెట్టేశాక చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ పిండిని ఒకసారి ఇలా బాగా గరిటె తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకొనేసి, బేకింగ్ సోడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇడ్లీ ఎలా అనేది చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదండి, ఇడ్లీ ప్లేట్స్లోకి కొంచెం ఆయిల్ తీసుకొనేసి ఇట్లా మౌల్స్కి అంతా నేను ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇందులోకి ఇడ్లీ బ్యాటర్ అనేది ఒక్కొక్క మౌల్డ్లోకి ఇలా వేసేసుకొనేసి, ఇప్పుడు నేను ఇక్కడ స్టీమర్ అయితే నాకు రెడీగా ఉందండి. చూడండి, బాగా పొగలు పోతున్నాయి. ఇప్పుడు ఈ స్టీమర్లకి ఇడ్లీ ప్లేట్లు అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత మనము ఇది ఓపెన్ చేసి చూసి ఇడ్లీ సాఫ్ట్గా అయిపోతుంది. ఈలోపు ఇక్కడ నేను పల్లీలు వేయించుకుంటున్నానండి. మేము చట్నీకి పల్లీలు కొద్దిగా వేగాక అలాగే పప్పులు వేసుకుంటున్నాను. పప్పులు వేసుకునేసి ఒక 2-3 స్పూన్లు ఉంటాయండి పప్పులు. అవి కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అవి దించేసి ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒక 10-15 వరకు ఉంటాయి. ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయండి, అందుకే వేసుకుంటున్నాను. మీకు కారం బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసి అవి బాగా వేగేంత వరకు పెట్టేసి దించేసి ఇదే కడాయిలోకి కొంచెం ఇంకో స్పూన్ వరకు ఆయిల్ వేసేసి, అలాగే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఇంగువ, అలాగే పచ్చి కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకునేసి అక్కడ వెల్లుల్లి తీసుకుంటున్నాను, అలాగే ఆనియన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ
రెడ్ చిల్లీ పౌడర్ తీసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకునేసి కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను. షుగర్ ఎందుకంటే సాల్ట్ కానీ మనకి స్పైసీ కారం కానీ బ్యాలెన్స్డ్గా ఉండడానికని కొంచెం షుగర్ వేస్తున్నాను. ఇక్కడ మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ గిన్నె కడగకుండానే ఇలాగే నేను వేసుకుంటున్నానండి. నాకు ఇలా అంటే చాలా ఇష్టం చట్నీ. ఆ 2 ఫ్లేవర్స్ అనేది కలిస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వేయించిన పల్లీలు, అలాగే పప్పులు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కూడా వేసుకొనేసి కొంచెం చింతపండు పీస్ వేసుకుంటున్నానండి. అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొనేసి కొంచెం వాటర్ పట్టేసుకొని మిక్సీకి ఇలా చట్నీ పట్టేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చట్నీ. చూడండి మనకు కొంచెం గట్టిగా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది. ఇడ్లీలోకి మరీ ఇంత గట్టిగా బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. ఈ చట్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకునేసి ఇప్పుడు అదే మిక్సీ జారులో కొన్ని వాటర్ అనేది వేసేసి అంత మొత్తం కూడా ఇలా ఒక్కసారి తిప్పేసుకొని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుందామండి. చట్నీ అనేది లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇప్పుడు మనం వేయించుకున్న పోపు ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకుందామండి. చూసారు కదా కారము అనేది నేను ఇందులోకి రెడ్ చట్నీ అలాగే మన నార్మల్ పీనట్ చట్నీ కూడా చేశాను. ఇప్పుడు ఇడ్లీ చూడండి ఒకసారి ఎంత బాగా సాఫ్ట్గా పొంగినాయో బాగా. చూసారు కదా. ఇప్పుడు మనమైతే ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా మనకి ఇడ్లీ తీసుకొని సర్వ్ చేసుకుంటుంటే తింటుంటే ఎంత బాగుంటుందండి. ఆ చట్నీను ఆ కారానికి చాలా బాగుంటుంది. ఇందులోకి సాంబార్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇడ్లీ రవ్వ వాడకుండానే ఈజీ ప్రాసెస్లో నేను చేసిన ఇడ్లీ మీరు కూడా ఒకసారి చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ప్రతి వీడియోస్ నేను సింపుల్ వీడియోస్ మీకు వీడియోని షేర్ చేస్తుంటున్నాను. చూడండి ఇడ్లీ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్లు మీరు చేస్తే కానీ చాలా బాగుంటుంది. ఇడ్లీ అనేది సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి ఇట్లా చేసే ఇడ్లీ. మరి మీరు కూడా చేసేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే మనకు ఇప్పుడు పిల్లలకి అనేది స్కూల్స్ అనేది స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ప్రతి తల్లి మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలకి ఏదో ఒకటి హెల్తీగా పెట్టాలి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, లంచ్ బాక్స్ కూడా హెల్తీగా చేయాలి, పిల్లలకి నచ్చేలాగా బాగా తిని ఎనర్జీగా ఉండేలాగా అనేది ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటి వారి కోసం ఇలా మంచి రెసిపీస్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటానండి. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే పక్కనే ఆల్ అని క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ఫాలో అవ్వండి. అలాగే మీకు నచ్చితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పెసరట్టు అనేది నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు కొత్త మెథడ్లో మనం ఈజీగా ఫాలో అవ్వండి. అలాగే మీకు అనేది చాలా పిల్లలకి కూడా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా మనకు రెడీ అయిపోతుంది కూడా. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అవి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక గ్లాస్తో పచ్చపెసలు తీసుకున్నానండి. పచ్చపెసలు తీసుకొనేసి ఇందులోకి నేను రైస్ యూజ్ చేయట్లేదని
రైస్ అయితే నేను యూజ్ చేయట్లేదు. వాటర్ వేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టుకున్నాక చూడండి, నేను ఇక్కడైతే రైస్ అయితే యూస్ చేయట్లేదు. నార్మల్గా అయితే పెసరట్టుకి రైస్ అనేది యూస్ చేస్తారు, ఎందుకంటే పెసరట్టు మెత్తగా అనేది రాకుండా క్రిస్పీగా వస్తాయని. నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను అనేది ఈ రెసిపీ చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొనేసి, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొనేసి, అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్క కూడా తీసేసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, ఒక ½ టీ స్పూన్ వరకు. అలాగే ఒక రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొనేసి, ఒక ½ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొనేసి, కొంచెం వాటర్ వేసుకొనేసి దోశ బ్యాటర్ లాగా మిక్సీకి పట్టుకుందామండి మూత పెట్టేసి. ఆ తర్వాత ఇక్కడ మూత పెట్టేసి బ్యాటర్ పట్టి ఇక్కడ ఒక కడాయి తీసుకొని, నేను ఇక్కడ మా ఇంట్లో ఎక్కువగా పీనట్ చట్నీ అంటే పల్లి చట్నీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే మనకు వచ్చేసిందండి. ఇక ఆ తర్వాత పల్లీలు కొంచెం వేగాక ఇక్కడ పప్పులు కూడా వేసుకుంటున్నానండి. మా ఇంట్లో ఎక్కువగా ఈ పల్లీల చట్నీ అనేది ఇష్టపడుతూ ఉంటారు, అందుకే నేను ఎక్కువగా పల్లి చట్నీకే ఇస్తానండి. మీకు ఇష్టమంటే కొబ్బరి చట్నీ, లేదంటే టమోటా చట్నీ, లేదంటే అల్లం చట్నీ కూడా ఇందులోకి కాంబినేషన్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఈ దోశ బ్యాటర్ అనేది నేను ఈ పెసరట్టు బ్యాటర్ ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు వేయించిన పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జారులో వేసుకొనేసి, సాల్ట్ వేసుకొనేసి, కొంచెం చింతపండు కూడా వేసుకుందామండి. అలాగే ఫస్ట్ కొత్తిమీర వేసేసుకొని, సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న ముక్క చింతపండు వేసుకొనేసి, వాటర్ వేసుకొనేసి ఇట్లా మిక్సీకి చట్నీ పట్టేసుకుంటున్నానండి. మనకి చట్నీ నేను ప్రతిసారి ఇలాగే చట్నీ అనేది చేస్తూ ఉంటానండి ఇంట్లో. వీళ్ళు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ దోశ పెనం అనేది పెట్టేశానండి. దోశ పెనం కొంచెం బాగా వేడెక్కాక ఇక్కడైతే చూడండి, మనకు దోశ బ్యాటర్ ఇది పెసరట్టు బ్యాటర్ అనేది మనకి కొంచెం గట్టిగా ఉండాలి, మరి నీళ్ళగా ఉంటే కూడా బాగుండదు. కొంచెం గట్టిగా ఉండి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంతవరకు స్ప్రెడ్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది క్రిస్పీగా దోశ అనేది ఈ పెసరట్టు అనేది. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఆయిల్ వాడుతున్నానండి. మీకు ఇష్టమైతే ఇంకొంచెం హెల్తీగా గీ కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత రెండో వైపు కూడా ఇలా తిరిగేసుకొని, మనకి ఇంకొంచెం స్పెషల్గా ఉండాలి, మంచి టేస్ట్ ఉండాలంటే ఉప్మాతో సర్వ్ చేసుకోండి. లేదంటే నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్ అనేది పైన వేసేసుకునేసి ఇలా హాఫ్ మర్చేస్తే చూడండి, ఈ పెసరట్టు అనేది ఎలా వచ్చిందో, ఎంత బాగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మీరు కూడా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ అనేది పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి మంచి మంచి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఏమన్నా కావాలనిపిస్తే నా కామెంట్ బాక్స్లో అడిగితే నేను అది కూడా చేయగలనండి. అలాగే మీ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 చూపిస్తున్నాను. ఏంటి ఇది మామూలే అనుకుంటున్నారా చాలామంది, ఏముంది ఇందులో అనుకుంటున్నారు. చూడండి, మీరే చూసి అది నార్మల్గా అందరూ దోశ అనేది గుంట పొంగనాలు అనేది అందరూ చేస్తారు, కానీ దీని ప్రాసెస్ వేరే అండి. ఇది పాతకాలం అనేది కాదు, కానీ మా అమ్మమ్మ రెసిపీ అండి. ఇది మా అమ్మమ్మ రెసిపీ. నాకు మా అత్తగారు ఇలా చెప్పారు. మా అమ్మమ్మ రెసిపీ అంటే వాళ్ళ కోడలు అనమాట, నాకు అత్త అవుతుంది, మేనమామ భార్య. తను చెప్పింది ఈ రెసిపీ ఇలా చేసి చూడు అని. అందుకని ఒకసారి మీకు కూడా ఈ వీడియో చూపిస్తామని నేను ట్రై చేస్తున్నాను.
మీకు నచ్చితే మాత్రం నాకు ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ముందుగా నేను ఒక బౌల్లో ఒక ఫుల్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకొని అవి అందులో ఒక స్పూన్ వరకు ఒక శనగపప్పు కూడా వేసేసుకొని వాటర్ పెట్టేసి నానబెట్టేసుకున్నాను ఒక 2-3 అవర్స్ వరకు. అలాగే ఇక్కడ ఇంకో బౌల్లో నేను వాటర్ తీసుకునేసి ఒక గ్లాస్కి రైస్కి 3 గ్లాసుల బొరుగులు అనేది తీసుకున్నానండి. బొరుగులు తీసేసుకొని ఇలా మెత్తగా బాగా నానాక ఇలా వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా మనము వాటర్ పిండేసి బొరుగులు అనేది తీసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు బొరుగులు అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని ముందుగా నేను బొరుగులు వేసుకుంటున్నానండి. ఇందులోకి మెత్తగా నానబెట్టిన బొరుగులు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టిన 2-3 గంటల సేపు నానబెట్టిన రైస్ కూడా వేసుకుంటున్నానండి. దోశ అయితే ఎంత సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇందులో మీరు చూసారో లేదో నేను మినపప్పు అనేది ఉద్దిపప్పు వాడట్లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ని. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాలండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టాక ఇప్పుడు మార్నింగ్ అండి ఇది ఫస్ట్ ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి దోశలోకి. ఎప్పుడు ఒకే రకం చట్నీ తిని బోర్ కొట్టింది, ఒకసారి ఇలా కూడా చేద్దామని ఇలా ట్రై చేశాను. ఫస్ట్ పల్లీలు అయితే వేపుకున్నానండి. అందులోకి కొన్ని పప్పులు కూడా వేసాను. అవి వేయించాక కొద్దిగా పక్కన పెట్టేసి ఇక్కడ ఆయిల్ వేసుకొనేసి ఒక 3-4 వరకు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు. అలాగే ఒక 3 ఎండుమిర్చి వేసుకొనేసి అలాగే ఒక టమోటా వేసి మెత్తబడేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేశానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి పల్లీలు పప్పులు తీసుకొనేసి పచ్చిమిర్చి టమోటా ఇవి కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ముక్క చింతపండు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్ కూడా అండి, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మిక్సీకి పట్టి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే వాటర్ వేసుకొని ఇప్పుడు మనము చట్నీని పక్కన పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టిన దోశపిండి అండి. దోశపిండి చూడండి బాగా మెత్తగా బాగా పులిసింది పిండి కూడా. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. ఇందులో వాటర్ అయితే నేను ఎలాంటి వాటర్ మిక్స్ చేయలేదు. పిండి బ్యాటర్ సరిపోతుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ, అందుకు నేను అవి అట్లే వేసుకుంటున్నానండి. ఇక్కడ దోశ పెనం వేడెక్కాక ఒకసారి దోశ అనేది లేయకపోతే ఇలా చేసి చూడండి. ఆనియన్తో కొద్దిగా ఆయిల్ వేసి రుద్దాక కొద్దిగా వాటర్ వేసాక ఇలా దోశ వేయండి. ఈజీగా దోశలు వేసేస్తుందండి. నార్మల్గా మామూలుగా చాలా దోశ అనేది లేయదు. అలాంటిది చాలా సాఫ్ట్గా చాలా బాగా లేచింది. బండి మీద చేసే దోశలు, స్ట్రీట్లో చేసే దోశలు ఉంటాయి కదా, అంత టేస్ట్ ఉంటుందండి. చాలా బాగా ఈజీగా చేయొచ్చు. మినపప్పు ఉంటేనే కాదండి, మినపప్పు లేకపోయినా కూడా దోశలు టేస్టీగా చేయొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా లేస్తున్నాయో. ఇక్కడ మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ మీరు ఆప్షన్ అండి, ఏదైనా వాడుకోవచ్చు. పిల్లలు కూడా ఇలా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి. దోశలు ఖచ్చితంగా మంచి టేస్ట్తో ఉన్నాయండి, చాలా సాఫ్ట్గా. ఎన్ని తిన్నా కూడా కడుపు నిండదు, అంత బాగుంటాయండి తినే వాళ్ళకి. మరి చూశారు కదా, నేనైతే దోశ అయితే ప్రిపేర్ చేసేసాను, చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ దోశ రెసిపీ నచ్చితే మాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు సెకండ్ రెసిపీ గుండె పొంగనాలు. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అండి, కాబట్టి నేను పైన
చూపెడుతున్నాను. ఇదే బ్యాటర్తోనే చూపెడుతున్నానండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల దోసపిండి తీసుకున్నాను. అలాగే ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ, సన్నగా కట్ చేసిన కరివేపాకు, మనము బేకింగ్ సాల్ట్ ఇవన్నీ ముందే కలిపేసుకున్నాం కదా బ్యాటర్లోనే, కాబట్టి నేను మీకు ఇక్కడ చూపెట్టలేదు. అవన్నీ కూడా కలిపేసుకొని ఇక్కడ గుంట పొంగనాల పెనుములో ఆయిల్ అనేది వేసుకున్నాను. అది బాగా వేడెక్కాక ఇందులోకి పిండి అనేది వేసేసుకొని నింపుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వాటిని ఉడకనివ్వాలి. ఇలా ఉడికించాక ఒకసారి మూత తీసేసి ఇలా రెండో వైపుకి కూడా ఒకసారి తిరిగేసుకుందామండి. మనము మినపప్పు ఇవి వాడట్లేదు కాబట్టి ఇవి కొంచెం వైట్గానే వస్తాయండి, రెడ్గా అయితే రావు. దోశలు కూడా చూసారు కదా, వైట్ కలర్లోనే వస్తాయి. కాబట్టి ఇవి సరిగ్గా వేగలేదని మాత్రం అనుకోకండి, ఇలానే వస్తుంది. రెడీ అయిపోయినాయండి గుంట పొంగనాలు కూడా. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.